ఈరోజు డే 3 అనమాట మా జర్నీలో వచ్చేసి. జస్ట్ ఈరోజు మేము ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్లేసెస్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో కంప్లీట్లీ మా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు మేము ఉన్నటువంటి రూమ్ అయితే ఇది. సో రూము మాకు అనుకున్న బడ్జెట్లో దొరకలేదు, కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెస్ట్ ప్రైస్కే దొరికింది. యాక్చువల్లీ ఫస్ట్ మేము దీనికన్నా ముందు ఇంకో హోటల్కి వెళ్ళాము. అడగంగా 12 అవర్స్ కూడా కాదు టైం లిమిట్ అనేది. ఎవ్రీడే 12 చెక్అవుట్ చేయాలంట. ముందు ఒక రూమ్ కనుక్కుంటే 3500 అయితే చెప్పారు. సో ఇలా కాదని ఒకటి 2 హోటల్స్ చూసిన తర్వాత ఫైనల్లీ మాకు ఇదైతే ఒక 1500కి అయితే దొరికింది. నిన్న సాయంత్రం వచ్చాం. నిన్న నాకు తెలిసి ఎంత అవుతుంది బ్రో టైం? ఒక 8:30 అవుతుంది. 8:30కి వచ్చాం. ఆ చికెన్ బిర్యానీ కూడా మీకు షార్ట్ పెడతాను, ఏ విధంగా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళే మాకు ఒక మెనూ ప్రొవైడ్ చేశారు. అసలు ఈ హోటల్లో మేము డైరెక్ట్ వెళ్ళి తిందాం అనుకుంటే ఆప్షన్ లేదు, కానీ రూమ్ నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నారు. సో చేసాము. ఫుడ్ అయితే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. అది కూడా మీకు షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతం అయితే రూమ్ చెక్అవుట్ చేసి వేరే ప్లేస్కి అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అశోక్ అయితే మనకి సిక్ అవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు అనమాట. ఎప్పుడు పడిపోతాడో తెలీదు. నేను హరియే భుజాల మీద మోసుకెళ్ళాలి. సో చూద్దాం. ఒకళ్ళైతే ఏసీ ఆపేమని, ఒకళ్ళైతే ఏసీ వేయమని. సో ఏసీ పడదు గైస్. నేను బాగా ఇక్కడ మనకి రేక్ షెడ్ అలవాటు కదా ఇంటి దగ్గర, అందుకే నార్మల్ టెంపరేచర్లో ఉంటాను. వీళ్ళిద్దరికి ఏసీ బాగా సింక్ అయినట్టు ఉంది. బాగా ఫుల్ పెట్టి పడుకున్నారు. ఎందుకంటే ఈ ప్లేస్ లోనే కరెక్ట్ గా ఏసీ కరెక్ట్ గా చూడండి. విండో ఏసీ ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే, ప్లేస్ ఇచ్చారు పడుకోమని. సో మొత్తం మీద మా నైట్ స్టే అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ రూమ్ రెంట్స్ అయితే ఆస్తులు అడిగేస్తున్నారు అనమాట. ఎవరన్నా వద్దాం అనుకుంటే మీ పేపర్లు ఉంటాయి కదా, స్థలాల పేపర్లు అట్టుకుని వచ్చేయండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే ఇప్పుడే హోటల్ నుంచి వెకేట్ చేసి కింద రోడ్ మీద నడుస్తున్నాం. రోడ్ మీద చూస్తే లైన్స్ కింద ఏసీ అయితే ఉంది. ఏంటా అబ్బా అని ఆలోచిస్తూ అలా ముందుగా అయితే నడుస్తూ వెళ్తున్నాం అనమాట. సో చూసుకోవచ్చు రోడ్ అంతా కూడా విశాలంగా ఉంది. హెవీ ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి లేదు, కాసేపట్లో మొదలైపోవచ్చు మేబీ. సో మేమైతే కనుక ఇలా వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ హోటలేనండి నిన్న మేము ఫస్ట్ విజిట్ చేసిన హోటల్. వీడు చెప్పిన రేటుకి మాకు దిమ్మ తిరిగిపోయింది. ఈ రోజు నుంచి నెక్స్ట్ డే 12 వరకు 3500 అనేసి అన్నాడు. వెంటనే బయటకు వచ్చామన్నమాట. ఏం ఆలోచించలేదు. స్ట్రీట్లో చూస్తున్నారు కదండి, బోల్డ్ అని ట్యాక్సీస్ అయితే పార్క్ చేసి ఉంటాయి. సో మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు. కానీ ఈ ట్యాక్సీ వాళ్ళు అడిగే రేట్లకి మనం ఊబర్ కానీ ఓలాలో కానీ కంపేర్ చేసుకుంటే ప్రైస్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఇక్కడ తిరిగేటప్పుడు ఊబర్ కానీ ఓలా కానీ ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా మీరు ట్యాక్సీ మీద డిపెండ్ అయ్యారంటే వాడు అడిగినంత ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది. సో మేమైతే అలా నడుస్తున్నాం. ఇంతలోపే మాకు రోడ్డు మీద ఈ వెహికల్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, ట్రైన్లా ఉండి రోడ్డు మీద భలే నడిచేస్తుంది. యాక్చువల్లీ రోడ్డు మీద చిన్న చిన్న ట్రాక్స్ కింద ఇచ్చారు. సో దీన్ని ఏమొచ్చేసేసరికి ట్రామ్ కార్స్ అని అయితే అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన సిటీ బస్సుల టైపు లోకల్లో తిరుగుతాయి. ఇది ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకొని రన్ అవుతుంది. సో మీకు ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియోలో తీసి ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, సిటీ మొత్తం కూడా ఈ ట్రాక్స్ అయితే వీటి కోసం అయితే వేసి ఉన్నాయి. ఇప్పుడే అనమాట నేను చూడడం, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు వీడియో అయితే దగ్గరగా వెళ్తున్నప్పుడు తీస్తున్నాను అనమాట. ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈజీగా అయితే ట్రావెల్ చేస్తున్నారు. మనకి ఇక్కడ పేర్లు ఐడియా లేదు కాబట్టి ఎక్కట్లేదు అది. సో ఇప్పటి వరకు నేను, అశోక్, హరి ముగ్గురు కూడా చాలా దూరం నడుచుకుని అయితే వచ్చామన్నమాట. ఒక 2 to 2.5 kilometers అయితే నడిచాము ఆల్మోస్ట్. దారిలో ఎక్కడైనా టిఫిన్ దొరుకుతుందేమో అని చూసాము. అసలు ఎక్కడ కూడా మనం తినేలాంటివి లేవు. పొద్దున్నే జిలేబీలు పూరీలు తిన్నామంటే మా పని అయితే అయిపోద్ది అనేసి సరే అనేసి మనం వెళ్ళాల్సిన డెస్టినీకి అయితే ఊబర్ అయితే బుక్ చేసాము. సో కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కార్లో అయితే నేను చెప్తాను. మేమైతే ఇప్పుడు క్యాబ్లో అయితే ఎక్కి కూర్చున్నాము. ఇప్పుడు మేము ట్రావెల్ చేయబోయే ప్లేస్ వచ్చేసరికి బాంక్రా అనమాట. సో ఇప్పుడు ఆ లొకేషన్కి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. అశోక్ వచ్చేసరికి ఏమో ఫ్రంట్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. సో వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. చూస్తున్నారు కదా, నేను కూడా బయట కనిపిస్తున్నాయన్నీ కూడా వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బయట ఈ ట్రీస్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ రోడ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో చూసారు కదా,
ఎక్కడ కూడా గుంతలు కానీ ఇలాంటివి అయితే లేవు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్స్ అయితే. సో దిగ్గానే మేమైతే ఇక్కడ హోటల్లో మీల్స్ అప్పుడే రెడీ అయినాయి అంటే వచ్చేసాము. టైం అయితే 11:30 అవుతుంది. పొద్దున్నుంచి టిఫిన్ చేయలేదు కదా, మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళు పెట్టింది అయితే ఇలా ఉంది, చారు, కాకరకాయ, బంగాళదుంప. ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దొరికిందే ఇదనేసి మేమైతే మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కలకత్తాలో నాకు తెలిసినటువంటి ఫిష్ ప్యాకింగ్ సెక్షన్ చేసి ఒక పర్సన్ ఇంటికి అయితే వచ్చాము. సో ఈయన ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఫామ్స్కి అయితే తీసుకెళ్తారు. ముందేళ్ళైతే చూద్దాం. మేమైతే ఈ ప్యాకింగ్ యూనిట్ లోపలికి వచ్చాము. మొత్తం అంతా కార్డ్బోర్డ్ షీట్స్ తోటి ప్యాకింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్తో ఉంది. సమ్ ప్రెజర్వ్ ట్యాంక్స్ అయితే పెట్టుకున్నారు. అంటే ఫార్మ్స్ నుంచి తెచ్చుకున్న వాటిని ఇక్కడ స్టోరేజ్ చేసి ఆర్డర్ వైజ్ ప్యాక్ చేసి బయటకి అయితే డిస్పాచ్ చేస్తూ ఉంటారు. ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్ మూన్టైల్ మాలీస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్ అలాగే కింద ట్యాంక్లో చూసుకున్నట్టయితే చిక్లెట్స్ ఉన్నాయి, ఫైర్ మౌత్, డెన్సనీ చిక్లెట్స్ అయితే ఉన్నాయి ఈ ట్యాంక్లో అయితే. అండ్ అలాగే పక్క సెక్షన్లో చూసుకున్నట్టయితే గోల్డ్ ఫిష్ అన్నీ కూడా ఇందులో మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ లైట్ చాయిస్ లేదు, నేను తీద్దాం అనుకున్నాను కానీ. సో ఓవరాల్గా అయితే ప్యాకింగ్ యూనిట్ అయితే ఇదండి. బయట ఫార్మ్స్ నుంచి ఫిష్ తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ట్రైన్స్కి అయితే వేస్తూ ఉంటారు. ఇప్పుడు అయితే మేము ఫార్మ్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఎవరైతే ప్యాకింగ్ సెక్షన్లో తెలిసినాయని చెప్పాను కదా, తనని వాళ్ళ ఫ్రెండ్ అయితే మమ్మల్ని బైక్స్ మీద తీసుకెళ్తున్నారు. ఎదరు హరి వెళ్తున్నాడు, నేను అశోక్ ఏమో ఈయన బైక్ మీద ఉన్నాం. ఇలా ఎక్కడ పడితే అక్కడ పాండ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయండి. యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే కలకత్తా స్టేషన్ దిగిన వెంటనే అక్కడ చుట్టుపక్కల ఫార్మ్స్ ఉంటే చూసేయచ్చు అనుకుంటారు. కానీ ఇది అలాగా మేము అనుకున్నట్టు అయితే లేదు. 1-2 అవర్స్ జర్నీ చేసుకుంటూ వేరే విలేజెస్కి వెళ్ళి అక్కడ ఈ సందుల్లోని వాటిలోని తిరుగుతూ ఫార్మ్స్ అయితే చూస్తున్నాము. సో ఇప్పుడైతే ఒక ఫామ్ విజిట్ చేయడానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, మాకు హెల్ప్ చేస్తుంది అయితే ఈ పర్సనే అనమాట. సో ఇతనే హెల్ప్ చేస్తున్నారనమాట. మన లాంగ్వేజ్ కాదు, ఏంటంటే హిందీ అనమాట. సో మనల్ని అయితే ఈ ఫామ్కి తీసుకురావడం అయితే జరిగింది. ఫామ్ ఏరియా అంతా కూడా ఇక్కడ ఉంది. లోపల ఏ వెరైటీ ఉంది ఏంటి అనేది కంప్లీట్లీ అయితే చూద్దాం. నా వెనకాల చూస్తున్నారు కదండి, చాలా పెద్ద పెద్ద ట్యాంక్స్ అయితే ఉన్నాయి. సో లోపల ఏ ఫిష్ ఉన్నాయి ఏంటి అయితే చూద్దాం. ప్రజెంట్ ఫార్మర్ అయితే బయటికి వెళ్ళారంట. ఎవరైతే ఈ ఫామ్ మెయింటైన్ చేసి ఆయన ఉంటారో, సో ఆయన వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లోపల నేను బయట నుంచి ఏవే ఫిషెస్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో గప్పీస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. కొన్ని వెరైటీ గప్పీస్ అవి ఉన్నాయి. ఫార్మర్ వస్తే కానీ మనకు కంప్లీట్లీ డేటా అయితే తెలియదు ఏ వెరైటీ ఉందో ఏంటి అనేది. సో ఇప్పుడే ఫార్మర్ అయితే ఫామ్కి అయితే వచ్చారు, మమ్మల్ని లోపలికి అలౌ చేశారు. మాకు ఈ సిమెంట్ ట్యాంక్స్ ఇవన్నీ చూస్తే చాలా ఎక్సైటింగ్ అయితే అనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సిమెంట్ ట్యాంక్స్. వీళ్ళు మేజర్లీ ఇక్కడ గోల్డ్ ఫిష్లో ఎక్కువ వెరైటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫార్మర్ని కొంచెం రిక్వెస్ట్ చేసి ఆయన నెట్తో తీసి చూపించేందుకు అడుగుతాం అనమాట. సో ఆల్రెడీ అశోక్ అని హరి అయితే అవన్నీ కూడా చూసుకుంటున్నారు. సో చూసారు కదా, ఇవన్నిటి మీద మనం జస్ట్ ఈ సిమెంట్ బీమ్స్ మీద నడుస్తాకైతే ఉంది. అండ్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా పోల్స్ ఏమీ లేవు. ఇక్కడ హ్యాంగ్ అవుతూ కనిపిస్తున్న పైప్స్ అన్నీ కూడా ఎయిర్ పైప్స్ అనమాట. నైట్ టైం ఆన్ చేస్తారని అయితే ఫార్మర్ అయితే చెప్పడం జరిగింది. డే టైంలో ప్రజెంట్ ఇవన్నీ కూడా ఆఫ్లో అయితే ఉన్నాయి. చూశారు కదా, నా చుట్టూరు ఉన్న ట్యాంక్స్ ఇంచుమించుగా ఒక 100+ ట్యాంక్స్ అయితే ఉంటాయి. సో మేజర్లీ ఈ ఫామ్ మొత్తం కూడా గోల్డ్ వెరైటీ అయితే బాగా హెవీగా ఉంది. చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద సైజెస్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏమున్నాయి ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఈయన అనమాట ఈ ఫామ్ యొక్క ఓనరు. సో మనకి ఈ ట్యాంక్లో ఉన్నటువంటి గోల్డ్ ఫిష్ ఇవన్నీ కూడా ఆయన తీసి అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఇంకొంచెం ముందుగా అయితే వెళ్ళి చూద్దాం. గోల్డ్ ఫిష్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓన్లీ గోల్డ్ ఫిషే బ్రీడ్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా గోల్డ్ ఫిష్లు చూస్తున్నారు కదా, చాలా హై లెవెల్ క్వాలిటీ అనమాట. సో వీటిని కవర్ చేయడానికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించడం కోసం మేము ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చి మరి చూపిస్తున్నాము. చాలా బిగ్ సైజ్ అనమాట. చేతులతో తీసి చూపించగలిగితే చాలా బాగా అయితే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంటి. అసలు ఇది చాలా మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి.
సో ఒకసారి ఆయన తీసి చూపిస్తున్నారు, నేనైతే చూపిస్తాను మీకు. సో మనకైతే ఒక ఫిష్ని తీసి అయితే చూపిస్తున్నారు, చూస్తున్నారు కదా ఆయన చేతిలో. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సార్ ఇస్కా నామ్ క్యా హై సార్? रेंचू రాంచు ఇది రాంచు అని అయితే అంటారు. साकुरा रेंचू దీన్ని అయితే సాత్పురా రాంచు అని అయితే అంటారంట. చూస్తున్నారు కదా చేతిలో సైజ్ ఎంత ఉందో. సకూరా అంట దీని పేరు అయితే. अलग है దాని స్కేల్స్ చూసారు కదా, బాడీ మీద డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే ఉన్నాయి. సో చూడడానికి చాలా బాగుంది. ఇలాంటి రేర్ కలెక్షన్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాం ఈ వీడియోలో అయితే. ఇదిగోండి ఇక్కడ ఇంకొక ఫిష్ అయితే చూపిస్తున్నారు. సార్ ఇస్కా నామ్ భీ బతా దేనా? इसको बोलते हैं काऊ रेंचू కావు రాంచు. ఏ పూరా పేరెంట్గా ఏనా? చూస్తున్నారు కదా సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే నెట్తో అయితే తీసి చూపించేందుకు పర్మిషన్ లేదు, జస్ట్ ఓన్లీ ఓనర్ మాత్రమే మనకు చూపిస్తున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. దీన్ని అయితే కెలికో రోజ్ టైల్ అని అయితే అంటారంట. చూస్తున్నారు కదా, సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆ టైల్స్ చూస్తున్నారు కదా. टाइगर ओरेंडा टाइगर वरंडा ट्राई कलर का है ना? नहीं 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 ये टाइगर है अच्छा टाइगर बोलते हैं इसका टाइगर नाम. ओरेंडा बोलते हैं దాన్ని అయితే టైగర్ వరండా అని అయితే అంటారంట. చూస్తున్నారు కదా, ये अभी छोटा है మన అశోక్ అది కూడా షూట్ చేస్తున్నారు మొబైల్స్ దగ్గరగా పెట్టి. ओके बैक साइड దాని టైల్ క్వాలిటీ చూసారు కదా ఎలా ఉందో. ओके సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఐస్ అనేవి బిగ్గా వస్తాయి అనమాట. గెలికో రుకిన్స్ అంటారు. సో ఇవి కిందకైతే వెళ్ళిపోతున్నాయి, మీకు చూద్దామంటే అవ్వట్లేదు. సో ఇస్కా నామ్ క్యా హై సార్? इसको गोरजिला ओरेंडा बोलते हैं గోర్జిల్లా వరండా. हाँ సో ఇదైతే కొత్తగా చూస్తున్నాము, గార్జిల్లా వరండా అని అయితే అంటారు. हम लोग तो पहली बार देख रहे हैं. बहुत अच्छी क्वालिटी है. చూస్తున్నారు కదండి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి వాటి ప్రైస్ అనుకుంటా. ఇప్పుడే సైజెస్ అయితే వస్తూ ఉన్నాయి. रेंचू का छोटा बेबी है ओके नेक्स्ट वैरायटी సో ట్యాంక్లో మొత్తం అన్నీ కూడా పైగా అయితే వచ్చేస్తున్నాయి, ఫుడ్ వేస్తున్నాం అనుకుని. इसको बोलते हैं शॉर्ट बॉडी शॉर्ट टेल అయితే షార్ట్ బాడీ స్పాట్ టైల్. हाँ ये ओरेंडा है ఓకే. ठीक है इसका टेल देखो बहुत छोटा है रेंचू की तरफ है जेली भी है ये ओरेंडा है इसको बोलता है शॉर्ट बॉडी रोस्टेल షార్ట్ బాడీ రోస్టెల్ हाँ అంటారు. हाँ हाँ इसका बॉडी बहुत मोटा है ఓకే ఓకే. टेल भी रोस्टेल है ఓకే. और एक नहीं ये जाइंट नहीं है ये शॉर्ट बॉडी 6 इंच की है ఓకే. 6 इंच की होगा ఇంకా ఇంక్రీజ్ అవుతుందని అడగండి. और बड़ा होता है इतना ही है? ये बड़ा नहीं होता ఓకే ఓకే. ఓకే 4 ఇంచ్ 3 ఇంచ్ 4 इंच 3 इंच 5 इंच अभी अवेलेबल है ఓకే 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 బ్రీడింగ్ సైజ్. हाँ 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 ఓకే. మందనే. ఈ ఫామ్లో అయితే ఏమేమి బాగున్నాయి? ఒక జిగాతా করবো আমি, एक जिगाता করবো আমি. నేమ్ బ్రీడ్ इसको बोलते हैं साकुरा ट्राई कलर साकुरा ट्राई कलर. ఓకే. जल्दी भी आता है इसका. हाँ हाँ ఈ ఫామ్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే మ్యాక్సిమం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైవ్ ప్యారస్ ఫిష్ ఉండి ఫామ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వెరైటీస్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం లైవ్ ప్యారస్ ఉన్నటువంటి ఫిష్ ఫామ్కి అయితే వచ్చాము. ఇవి వచ్చేసి హౌసెస్ మధ్యలో ఉందన్నమాట. ఇందాక ఫామ్ అంత పెద్దది కాదు కానీ ఒక 50 to 60 ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ
మ్యాక్సిమం గప్పి, మాలీ, ప్లాటీ 3 వెరైటీస్ కూడా చాలా బల్క్ క్వాంటిటీలో అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే మనం తీసుకొచ్చారో వాళ్ళే ఓన్ ఫామ్ అనమాట. ఇది లైవ్ ప్యారస్ చాలా హెవీ కౌంట్లో అయితే ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఒక 5-6 lakhsలో ఉంటుంది కౌంట్ అయితే, ఫిష్ కౌంట్. సో వీళ్ళు వచ్చేసి చాలా ఈజీగా బ్రీడ్ చేస్తున్నారు. ఈవెన్ పేరెంట్స్ని బేబీస్ని కూడా సపరేట్ చేయట్లేదు. అదే ట్యాంక్లో బ్రీడ్ అయిపోతున్నాయి, అదే ట్యాంక్లో గ్రో అవుతున్నాయి అనమాట. వీళ్ళు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైనంతా కూడా ఈ నెట్ అయితే వేసారు. ఇక్కడ కొంగలు ఇలాంటివి వచ్చి వీటిని తినేసి డ్యామేజ్ చేయకుండా ఉండడం కోసం. సో సింపుల్గా భలే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా. గమనించినట్టయితే మీకు ప్రతి ట్యాంక్లో కూడా వాటర్ అనేది మ్యాక్సిమం హైట్ లెవెల్లో అయితే ఉంది. సో వీటికి ఓవర్ఫ్లో సిస్టమ్ ఉందన్నమాట. వాటర్ రెయిన్ పడ్డా ఏం పడ్డా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేలా అయితే పెట్టుకున్నారు. సో ఫిష్ తీసి చూపించమందాం. నెట్ తీసుకొని ఆయన ఫిష్ తీయడానికి అయితే రెడీ అయ్యాడు. సో ఈ ట్యాంక్లో ముందు మీరు గమనించుకున్నట్టయితే చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసరికి బెలూన్ మాలీస్ అవి అయితే ఉన్నాయి. అక్కడక్కడ 1-2 గప్పీలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈయనైతే మనకి బెలూన్ మాలీ అది మూన్ టైల్తో ఉన్నది అయితే తీసైతే చూపించారు. చూస్తున్నారు కదండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మ్యాక్సిమం కలకట్టా మొత్తం కూడా సాఫ్ట్ వాటర్ అయితే ఉంటుంది. సో ఫిష్ అనేది చాలా హెల్తీగా అయితే గ్రో అవుతుంది ఈజీగా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి గప్పీస్ అనమాట, మిక్స్డ్ గప్పి. సో ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇందాక విజిట్ చేసినటువంటి గోల్డ్ ఫిష్ ఫామ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ట్యాంక్స్ అనేవి కొంచెం చిన్నయ్యే. సో దాని మీద ఈజీగా మేము నడుస్తాకైతే ఉంది. ఇందాక ట్యాంక్స్ దగ్గర నడిచినప్పుడు అయితే భయం వేసింది ఎక్కడ ట్యాంక్లో పడిపోతామేమో అనేసి. సో చూస్తున్నారు కదా, మేము అందరూ కూడా ఇప్పుడు ఈ ట్యాంక్స్ మీద నడుస్తున్నాం అనమాట. చిన్నగా భలే ఉంది నడుస్తాకి. సో ఎవరికి వాళ్ళు వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుని కంప్లీట్గా ఇక్కడ వీడియో అయితే షూటింగ్ అయితే మొత్తం ఫినిష్ చేసుకున్నాం. చూసారు కదా, ఓవరాల్గా వీళ్ళకు ఉన్నటువంటి లైవ్ బ్యారస్ ఫామ్స్ 2 సెట్ల కింద అయితే డివైడ్ చేసుకున్నారు. ఒకటేమో ఇప్పుడు నేను ఉన్నటువంటి సెట్, ఇంకోటేమో మా ఎదరైతే ఉందన్నమాట. సో ఎంతవరకు తీసుకొచ్చి మాకు ఇదంతా చూపించినందుకు వీళ్ళకైతే థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పనులు మానేసుకొని మమ్మల్ని అయితే తిప్పారు. సో అది గొప్ప అనమాట. అశోక్ అండ్ హరి అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడతో ఈ ఫామ్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, సో మమ్మల్ని ఫామ్స్ తిప్పిన వాళ్ళు అయితే వీళ్ళిద్దరే అనమాట. సో లాస్ట్లో అందరూ కలిపి ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మేము